దేశం మొత్తం మీద ఉన్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనం ప్రతి విషయానికి కూడా కర్మ ఫలం అంటూ ఉంటాం. కర్మ మన వెనకాలే ఉంటుంది, వస్తుంది. మంచి అయినా చెడైనా మనం తప్పనిసరిగానమ్మా, తప్పనిసరిగానమ్మా తప్పదు, అనుభవించాల్సిందే. ఎలాంటి పరిస్థితుల్లో మంచి కర్మ, ఎలాంటి పరిస్థితుల్లో చెడు కర్మ వస్తాయమ్మా? అమ్మా, కర్మ అనే దానికి ఫలితం పాపం పుణ్యం అనే కదా చెప్తాం మనం. పరోపకారాయ పుణ్యం, పాపాయ పరపీడనం. అంతే, అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇతరులకు ఉపకారం చేస్తేనేమో అది పుణ్యం అవుతుంది. మన వల్ల ఒక్కళ్ళు సంతోషించినా అది పుణ్యం. మన వల్ల ఒక్కళ్ళు కష్టపడ్డా బాధపడ్డా అది పాపం. అంచేది ఇదొక్కటి అది చెప్తాడు వ్యాసుడు. అష్టాదశ పురాణసారం శ్లోకార్థేన ప్రవక్ష్యామి అన్నాడు. అర శ్లోకంలో చెప్పానయ్యా, పుణ్యం అంటే ఇతరులకు మేలు చేస్తే పుణ్యం, ఇతరులను కష్టపెడితే పాపం అని. అంత తేలిగ్గా ఉన్నది. ఈ ఫలాలు అనుభవించాలి కదమ్మా, తప్పదు కదా. అనుభవించాల్సింది ఎక్కడ పోతుంది? ఎవరు చేసింది వాళ్ళే అనుభవించాలి. ఎన్ని రకాలుగా అనుభవిస్తారన్నది తేడా ఉంది. అనుభవించటంలో చాలా తేడాలు ఉంటాయి. నేను ఉదాహరణకి చెప్తాము. నేనేం చేయలేదండి, నేను చాలా కష్టపడుతున్నాను, నేను బాగానే ఉన్నా కానీ మా అబ్బాయి చాలా కష్టపడుతున్నాను, చూస్తున్నాను, నేను చాలా బాధపడుతున్నాను వాడు అనారోగ్యానికి. అవును, నువ్వేం చెయ్యలేదు, కానీ క్రితం జన్మలోనూ ఈ జన్మలోనూ ఏదైనా ఇతరులని కష్టపెడుతుంటే చూసి చప్పట్లు కొట్టావు. నువ్వు చేయలేదుగా, అంచేత నీకు రాలా కష్టం. ఓహో, నువ్వు చేయలేదు కనుక నీకు కష్టం రాలా, కానీ చూసి చప్పట్లు కొట్టావుగా, భలే చేసావురా వాడిని, బాగా ఏడిపించావని. ఆ చప్పట్లు కొట్టిన దానికి ఇప్పుడు నువ్వు నీ పిల్లలకి కష్టపెడుతూ చూస్తున్నావు. పడేది వాళ్ళైనా చూడటంతో వచ్చే బాధ మంది కదా. ఇప్పుడు అక్కడ కూడా నేనేం కష్టపడలేదు అవతల వ్యక్తిని, ఇంకోళ్ళు కష్టపెడితే చూసి చప్పట్లు కొట్టాను. అందువల్ల నేను అనుభవించట్లా, ఇక్కడ బాధపడుతుంటే చూసి బాధపడాలి. ఇంత సటిల్గా ఉంటుందమ్మా కర్మ సిద్ధాంతం అన్నది. చాలా అర్థమే కాదు. ఏమీ పాపం చేయలేదండి, నేను ఎవ్వరినీ కష్టపెట్టలేదండి, ఒక్కడిని తిట్టలేదండి, కానీ నువ్వు పైకి తిట్టలేదు కానీ లోపల ఎంతమందిని నువ్వు శపించావు. ఇంకా పైపెచ్చి అంటారమ్మా, దైవ కార్యాల్లోనే ఉన్నాను, నిత్యం భగవంతుని కొలుస్తూనే ఉంటాను, అయినా నాకే ఎందుకు వచ్చింది, ఇలాంటిది కూడా వింటాం. ఎందుకు దైవ కార్యాల్లో ఉండు, నువ్వు ఏమిటి దేవుణ్ణి ఎక్కడ చూస్తున్నావు? విగ్రహంలో చూసావు, అంతే, విగ్రహంలో చూసావు. కానీ దైవం మానుష రూపేణాన్ని, మానవుల్లో దైవాన్ని చూసావా? చూడలేకపోతే. పక్క వాళ్ళకి ఎవరన్నా సహాయం చేసావా? పో, నేను పూజ చేసుకున్నా, పలకరించుకో అన్నావే తప్ప ఎంత ఆర్తితో వచ్చి నిన్ను అడిగారు అన్న సంగతి ఆలోచించావా? నువ్వు ధ్యానం చేస్తూ ధ్యానంలో నిమగ్నమైపోయి ఒళ్ళుపై తెలియని సమాధి స్థితిలో ఉంటే ఏమో, కానీ మామూలుగా ఉన్నప్పుడు అమ్మా నొప్పి అని, ఇప్పుడు చంటిపిల్లాడి ఇంట్లో ఏడుస్తున్నాడమ్మా, నేను పూజ చేసుకుంటున్నాను అని చెప్పి వెళ్ళరా? ఏ పామో తేలో వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు పిల్లలు ఏడుస్తుంటే నేను పూజలోంచి కదలను అని కూర్చునే మూర్ఖులు ఉంటారా? అసలు మరి అట్లా ఉంటాయి కొంతమంది పూజలు చేస్తూ సాటి మానవుల పట్ల కఠినంగా ఉండడం అన్నది. అందువల్ల కష్టం అంటే ఏం కష్టం? ఈ జన్మలో ఏమో నువ్వు పుణ్యకార్యాలు చేస్తున్నావేమో పూజలోవి, చిన్నప్పుడు చేసుంటావు. ఇది ప్రారంభించటానికి ముందు ఎన్ని పాపకార్యాలు చేసావు, పూర్వజన్మల్లో ఎన్ని చేసావు? అసలు జన్మ ఎత్తడమే కర్మఫలం కదా. కొంత జ్ఞానం ఉంది, కొంచెం మంచి పని ఏదో చేసావు గనక దేవుడు పూజ చేయాలన్న ఊహ కలిగింది, అందరికీ కలగదు కదా. ఆ కాస్త మంచి పని వల్ల ఆ మంచి ఆలోచన వచ్చింది. నువ్వు చేసిన ఇతర ఎన్నో చెడ్డ పనుల వల్ల ఈ కష్టాలన్నీ వస్తున్నాయి. ఒక్క మాటలో మనం కర్మఫలం దీనికి ఇది ఇట్లా వచ్చిందని అలా డిఫరెన్షియేట్ చేసి చెప్పలేం. దానికి ఎన్ని షేడ్స్ ఉంటాయి. అది పుణ్యమైన పాపమైన ఏదైనా సరే కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక, నలుగురు సమభాగిన్లనమాట. అది మంచి పనికైనా చెడ్డ పనికైనా కర్త చేసినవాడు, కారయిత చేయించినవాడు. కనపడరుగా చాలామంది. అవునమ్మా, వెనకాల ఎవరు అని అడుగుతాం. కారయిత, ప్రేరక చైరా అన్నాడు, అనుమోదక చప్పట్లు కొట్టినవాడు. ఈ నలుగురు కూడా సమభాగిన, మంచి పనుల కన్నా చెడ్డ పనుల కన్నా సమానంగా అనుభవిస్తారు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, మనం పుణ్యం సంపాదించుకోవడం చాలా తేలికరా అని. తేలికమ్మా, చాలా తేలిక. నేనేం చేయలేను, నువ్వు చేసావనుకో, బాగా చేసావమ్మా అని చెప్తా. చాలు నాకు కొంత వస్తుంది పుణ్యం. నువ్వు చేసిన మంచి పనిని నేను ఆమోదించా, చప్పట్లు కొట్టా,
అప్పుడేమైంది, నువ్వు ఇంకో మంచి పని చేయడానికి నీకు ఉత్సాహం కలిగింది. అవును అవును లేదు అమ్మ చెయ్యమ్మా మంచిది అని చెప్పా, చాలు. చేసావు. ప్రేరక, ఆ, ప్రేరణ ఇచ్చా. ఇది మంచి పనికైనా చెడు పనికైనా, నేను మంచి ఉదాహరణ చెప్తున్నా, ఆ. చెడ్డదానికి కూడా అంతే ఆ చెడు ఫలితం కూడా వస్తుందమ్మా అట్లానే. వస్తుంది, 100% వస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, వాడెవడో ఎవడనో బాధపడుతూ ఉంటే చూసిన చప్పట్లు కొడితే నాకు రాలేదు. నేను అదే చెప్తా, ఏ యాక్షన్ చూస్తూ ఉంటారా వాళ్ళనొకళ్ళు కొట్టుకోవడం, చంపుకోవడం, ఇవన్నీ చూస్తుంటారు. ఇవన్నీ చూసి ఎంత బాగా చేశాడంటున్నారు, ఎంత పాపం మూట కట్టుకుంటున్నారా, చూస్తారేమిట్రా? అల్టిమేట్గా ఆ దుష్టుడైన వాడు సంహరించబడ్డాడు, మంచివాడు బాగుపడ్డాడు అన్న మెసేజ్ అన్నా ఉంటే వీడు ఆ దృష్టితో చూస్తే బాగుంటుంది కానీ అని. కనుక ఇది ఇది కర్మఫలం అన్నది మనమే చేయక్కర్లేదమ్మా, చేస్తే, ప్రోత్సహిస్తే, చెయ్యమని ప్రేరేపిస్తే, చప్పట్లు కొడితే వీటన్నిటికీ కూడా ఫలం ఉంటుంది. అంచేత మీరన్నారే నేను ఎప్పుడు మంచి పనులే చేస్తాను, నాకెందుకు ఈ కష్టాలంటే, ఏం జరిగిందో మనకేం తెలుసు? ఇక్కడ చూస్తే వాడికి బాగా అయింది, నేనేం చెయ్యలేదు, వాడికి బాగా అయింది తెలుసా, పక్కింటి ఆయనకి యాక్సిడెంట్ అయిందిట, భలేగా అయింది అనుకున్నాను అనుకో మనసు, అంతే చాలదా? పాపమేగా. మనకి హింస గురించి ఏం చెప్తారంటే, చేతితో చేయడమే కాదు, నోటితో అనడమే కాదు, మనస్సులోనైనా ఇతరులకి హాని కలగాలని అనుకుంటే అది హింస. అలాగే మనస్సులోనైనా ఇతరులకి మేలు కలగాలనుకుంటే నాకు పుణ్యం వస్తుంది. అసలు సింపుల్, ఎంత తేలికైన పద్ధతులు ఉన్నాయమ్మా పుణ్యం సంపాదించుకోవడానికి. మేము మంచి పని చేస్తే చప్పట్లు కొట్టండి, బాగుందనండి, లేదా చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళకి మంచి పనులు చేయమని చెప్పండి, ప్రోత్సహించండి. లేదంటే అందరూ మంచిగా ఉండాలి, సర్వే జన సుఖినో భవంతో అనుకుంటూ ఉండండి, అంతే చాలు. దానివల్ల మనకి ఎంత మంచి జరుగుతుంది. కనుక కర్మ అనేది చేసింది ఎక్కడికి పోదండి, చేసిన కర్మము చెడని పదార్థము తప్పనిసరిగా. అయితే అనుభవించటంలో మనకున్నటువంటి అనేకమైనటువంటి ఇతర విషయాల కారణంగా అనుభవించటంలో కొంచెం సులువు ఉంటుంది దేవుణ్ణి నమ్ముకుంటే. అంటే అనస్థీషియా ఇచ్చి చెయ్యి కోసినట్టు, గాయాన్ని కోసినట్టు, సర్జరీ చేసేటప్పుడు అనస్థీషియా ఇచ్చినట్టు. సర్జరీనే, ఆ కోతే, బాధే, కానీ బాధ మనసుకు ఎక్కకుండా ఉంటుంది. భక్తుడైనటువంటి వాడికి భగవంతుడు ఇచ్చేటటువంటి సౌకర్యం ఏమిటంటే, కర్మ అనుభవించేటప్పుడు బాధ కలగకుండా తేలికగా దాన్ని అనుభవించేట్టు చేస్తాడు. అది భగవంతుడిని నమ్ముకుంటే. నమ్ముకోవాలి. తర్వాత ఇంకోటి ఏమిటంటే, మళ్ళీ చెడ్డ పనులు చేయకుండా. అది ఇప్పుడు గట్టెక్కేసాం కదా అని కాదు, నీ మనస్సులో సద్బుద్ధి ఉండి, సదాచారం ఉండి, భగవంతుడి మీద నమ్మకం ఉన్నట్టయితే ఏం జరుగుతుందంటే, నువ్వు కర్మఫలం అనుభవించేటప్పుడు కష్టపడకుండా చూస్తాడు. ఓకే, ఫలం అనుభవించకుండా ఉండడం మాత్రం తప్పదు. మనకు అవతారమూర్తులే వాళ్ళు చేసిన కర్మలు అనుభవించడానికి మళ్ళీ జన్మలు ఎత్తారు. అవునండి. అట్లాంటి సామాన్య మానవులు ఎంతమ్మా, కరెక్ట్, ఎత్తాల్సిందే, కర్మ అనుభవించాల్సిందే. అందువల్లే గొప్ప వాళ్ళు మాకు నిజంగా గొప్ప సాధకులను చూస్తే అనిపిస్తుంది, నిజంగా ఏ చెడ్డ పని చెయ్యరు, చాలా సవ్యంగా ఉంటారు, 10 మందికి మేలు చేస్తూ ఉంటారు. వాళ్ళ మాటలోనే మనకు అర్థమవుతుంది వాళ్ళు చాలా బాగా ఉన్నారని, ఎటువంటి దురాలోచనలు లేవని. కానీ వాళ్ళ కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ కష్టాలు కనుక చూసినట్టయితే, అమ్మా మనలాంటి వాళ్ళని తట్టుకోలేము, అటువంటి కష్టాలు పడుతూ ఉంటారు. ఏమిటిది అంటే, కర్మ అలా వెళ్ళిపోతుంది. పూర్వజన్మల్లో చేసిన కర్మ అంతా అలా జరిగిపోతుంది. వాళ్ళు ఏ రకమైనటువంటి పాపము మిగలకుండా చక్కగా ఉంటారు, క్లీన్ అయిపోతున్నారు, క్లెన్స్ చేసుకుంటున్నారు. పర్గేషన్ అంటారు ఇంగ్లీష్లో, పర్గేట్. ఎంత బాగుందమ్మా. నాకు మీరు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు చూడండి, మనము సర్జరీ చేసుకునేటప్పుడు ఎనస్థీషియా ఇచ్చినట్లుగానే భగవంతుని కొలిస్తే అంతే. చాలా బాగా నచ్చింది పాయింట్. అనుభవం తప్పదు కానీ దాన్ని బాధపడం. దీనికి ఇంకో మాట కూడా చెప్తారు, పెయిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్, సఫరింగ్ ఈజ్ ఆప్షనల్. ఎస్, ఎగ్జాక్ట్లీ. చాలా సంతోషం అమ్మా. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.